దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి ఘోర పరాజయాలను మూటగట్టుకుంది. దీంతో ఇండియా కూటమిని లీడ్ చేసే నాయకత్వం ఎవరు అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఒక్కొక్కరుగా నాయకులు కూటమి నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పూర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. దీంతో ఇండియా కూటమి భవిష్యత్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో ఇండియా కూటమి ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. అంతకుముందు హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లోనూ పెద్దగా ప్రభావం చూపలేదు. దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో వరుసగా ఓటములు ఇండియా కూటమిని కలవరానికి గురి చేస్తున్నాయి. దీంతో కూటమి అయోమయంలో పడింది. ఇండియన్ నేషనల్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ అలయన్స్ పేరుతో ఇండియా కూటమి గత ఏడాది జూలై 18న ఏర్పాటు చేశారు. అప్పుడు కాంగ్రెస్ సహా దాదాపు 28 పార్టీలతో ఈ కూటమిని ఏర్పాటు చేశారు. అయితే ఇండియా కూటమి వరుసగా పరాజయాల బాట పడుతోంది. దీంతో కాంగ్రెస్ పెద్దన్న పాత్రను ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా ఇండియా కూటమి పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ మీటింగుకు తృణమూల్ కాంగ్రెస్ ఢుమ్మా కొట్టింది. దేశవ్యాప్తంగా 48 అసెంబ్లీ సీట్లకు ఈ మధ్య ఉప ఎన్నికలు జరిగాయి. కానీ ఎక్కడా కాంగ్రెస్ సత్తా చాటలేకపోయింది. పశ్చిమ బెంగాల్లో బై ఎలక్షన్స్ లో మొత్తం 6 అసెంబ్లీ సీట్లకు ఎన్నికలు జరిగితే తృణమూల్ కాంగ్రెస్ 6ని గెలుచుకుంది. ఇది టీఎంసీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. ఇండియా కూటమిని లీడ్ చేసే బాధ్యతల్ని వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అప్పగించాలని ఆ పార్టీ నేతలు పలువురు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ బీజేపీని నిలువరించడంలో విఫలమైందన్న విమర్శలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ తీరుపైన కూటమి నేతలు అసంతృప్తిగా ఉన్నారు. పార్టీల సూచనల్ని పట్టించుకోవడం లేదని, మొండిగా వ్యవహరిస్తున్నారు అనేది రాహుల్ పై వస్తున్న ఆరోపణ. మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా వద్దన్న వినకుండా వీర సావర్కర్ అంశం ప్రస్తావించడం, కులగణన అంశం బాగా దెబ్బ తగిలేలా చేసిందని అంటున్నారు. రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న బీజేపీని కాంగ్రెస్ అడ్డుకోలేకపోయిందని ఆగ్రహంతో ఉన్నారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్ కేవలం పెద్దన్న పాత్రనే పోషిస్తోంది. కూటమిని లీడ్ చేసే నాయకత్వం లేదు. సమిష్టి నిర్ణయాలు తీసుకోవడం, వాటిని అమలు పరచడంలో కూడా ఎవరి దారి వారిదే అన్నట్లు ఉంది. ఇది ప్రత్యర్థి పార్టీలకు బాగా కలిసి వస్తున్న అంశం. దేశంలో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటిగా ఉన్న మహారాష్ట్రలో కాంగ్రెస్ కేవలం 16 సీట్లనే గెలుచుకోగలిగింది. ఇది చాలా దారుణమైన వైఫల్యంగా కూటమిలోని నేతలంటున్నారు. అందుకే ఫైటింగ్ స్పిరిట్, బీజేపీపై పోరాడే నైజమున్న వ్యక్తుల్ని ఇండియా కూటమికి లీడ్ చేసే అవకాశం ఇవ్వాలి అనేది అందులోని నేతల అభిప్రాయం. సమాజ్వాదీ పార్టీ, డీఎంకే, శరద్ పవార్ ఎన్సీపీ, ఉద్ధవ్ ఠాక్రే శివసేన ఇలా చాలా పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నాయి. శరద్, ఉద్ధవ్ ఠాక్రేలను మహారాష్ట్ర ఎన్నికలు కోలుకోలేని దెబ్బతీశాయి. ఇక సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ తప్ప జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నాయకులు లేరు. బీఎస్పీ, అన్నా డీఎంకే, శిరోమణి అకాలీదళ్, వైసీపీ ఇలా చాలా పార్టీలు అటు ఎన్డీఏ కూటమికి, ఇటు ఇండియా కూటమికి దూరంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో అఖిలేష్, స్టాలిన్లకు కూడా ఇండియా కూటమిని లీడ్ చేసే ఛాన్స్ ఉంది. కానీ ఉన్నవాళ్లలో 3 సార్లు పశ్చిమ బెంగాల్ సీఎంగా తిరుగులేని విజయాలతో దూసుకెళ్తున్న మమత వైపే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పేరుకే విపక్షాల ఇండియా కూటమిగా ఉన్నా ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాట్లప్పుడు కాంగ్రెస్ కు ఇతర పార్టీలకు మధ్య భేదాభిప్రాయాలు వస్తున్నాయి. అలా చాలా పార్టీలు ఒంటరిగా ఎన్నికలకు వెళ్లాయి. ఆప్ అధ్యక్షుడు కేజ్రీవాల్, జేడీయూ చీఫ్ నితీష్ లు కూటమి నుంచి బయటకు వచ్చేశారు. లిక్కర్ కేసులో కేజ్రీవాల్ ఉండడంతో ఏ క్షణానికి ఏం జరుగుతుందోనన్న అనుమానాలు ఉన్నాయి. దీంతో ఇప్పుడు మమత వైపే అందరూ చూస్తున్నారు. పైగా 2027 నాటికి జమిలీ ఎన్నికల దిశగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ ముమ్మర కసరత్తు చేస్తోంది.
అలాంటప్పుడు ప్రతిపక్ష పార్టీలను లీడ్ చేసే బలమైన నాయకత్వం ఇండియా కూటమికి అవసరం అంటున్నారు. లేదంటే చేజేతుల బీజేపీకి విజయాలను కట్టబెట్టినట్లవుతుంది అనేది ఇండియా కూటమిలోని పలువురు నేతల అభిప్రాయం. మరి కాంగ్రెస్ చొరవ చూపుతుందా? బలమైన నేతకు కూటమిని లీడ్ చేసే అవకాశం ఇస్తుందా? చూడాలి.